మీరు క్రెడిట్ యాప్ యూజ్ చేస్తూ మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీలో చాలా మంది తెలిసే ఉంటుందన్నమాట. క్రెడిట్ ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేసిందనమాట. అది కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ తో టై అప్ అయితే వీళ్ళు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చరికి క్రెడిట్ ఇండస్ఇండ్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది వచ్చరికి మనకి రూపే వేరియంట్ లో అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది అనమాట. కొంచెం మనకి వైట్, ఆరెంజ్ అండ్ ట్రాన్స్పరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంది, దీని యొక్క యాన్యువల్ ఫీజ్ ఏంది, జాయినింగ్ ఫీజ్ ఏంది, అసలు ఈ కార్డ్ మనకి ఎంత వరకు రిటర్న్స్ అయితే అందిస్తుంది, దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంది, దీంట్లో ఉన్న మెయిన్ హైలైట్స్ ఏందని అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు మొత్తం ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే నేను మైండ్ బ్లోయింగ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఈ కార్డ్ నుంచి రిడీమ్ చేసుకుని యూజ్ చేసిన తర్వాత మీకు నేను నా రివ్యూ అయితే అందిస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకుండా. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా క్రెడిట్ కార్డ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే, మీరు వేరే క్రెడిట్ కార్డ్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా సరే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజు కనుక చూసుకుంటే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మీకు 499 ప్లస్ జిఎస్టీ అయితే వీళ్ళు చార్జెస్ అయితే వేస్తున్నారు అనమాట. దీంట్లో ఎటువంటి మైల్ స్టోన్ ఆఫర్స్ అయితే ఇట్లాంటిది వీళ్ళు మెన్షన్ చేయట్లేదు అనమాట. అంటే లైక్ 1 lakh కట్టామనుకోండి ఒక ఇయర్ లో మనకి యాన్యువల్ ఫీజ్ అనేది వేవ్ ఆఫ్ అనేది ఒక ఆఫర్ నడుస్తుంటది కదా. సో అలాంటిది అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ అయితే ఒకసారి చెక్ చేసేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఈ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ దీని యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి అది మీరు క్రెడిట్ కార్డ్ తో చేసినా పర్లేదు, క్రెడిట్ యూపీఐ యూస్ చేసుకుని చేసిన 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 5% క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ కాయిన్స్ రూపంలో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అరౌండ్ మీకు ఒక 5,000 రూపీస్ వర్త్ అయిన క్రెడిట్ కాయిన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు ఒక మంత్ లా కనుక ఈ కార్డ్ యూస్ చేసుకొని అప్ టు 1 lakh వరకు కనుక మీరు స్పెండ్ చేశారు అనుకోండి, దాంట్లో మీకు 5% అప్ టు 5,000 క్రెడిట్ కాయిన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఒక క్రెడిట్ కాయిన్ ఈక్వల్స్ టు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ అది ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, మనకి దానిలో చార్జెస్ ఏమైనా ఉంటాయా, కన్వర్షన్ రేట్స్ ఎంత ఉన్నాయి, ఎలా ఉంటుంది కన్వర్షన్ చేసుకుంటే, దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అన్ని నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది కాకుండా ఏదైతే మీరు క్రెడిట్ త్రూ యూపీఐ స్పెండ్ చేస్తారో ఆర్ఎల్స్ క్రెడిట్ త్రూ ఏదైనా ఇన్సూరెన్స్ పేమెంట్స్ చేస్తారో దానికి కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ రెండు కంబైన్ గా వచ్చేసరికి మీకు ఏంటంటే అప్ టు 500 రూపీస్ వాల్యూ చేస్తే క్రెడిట్ కాయిన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్ గా ఇది మనకి క్రెడిట్ ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ మనకి వచ్చే డ్రాబ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి లాంజెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు అనమాట. ఇక్కడ ఎలాంటి మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు అనమాట. అంటే మనం ఇంత స్పెండ్ చేస్తే మాత్రమే యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అవుతుంది అనేది ఉంటుంది కదా. సో అలాంటిది అయితే ఏం లేదనమాట. మీరు 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ఏదైతే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద 5,000 రూపీస్ వర్త్ అయిన క్రెడిట్ కాయిన్స్ ఎర్న్ చేస్తారో అది వచ్చేసరికి మీకు ఒక క్రెడిట్ కాయిన్ ఈక్వల్స్ టు మనకి 1 రూపీ కింద మీకు కన్వర్షన్ రేట్ రావాలంటే క్రెడిట్ యాప్ యూస్ చేసుకొని ఫ్లైట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి బుక్ చేసుకుంటే మాత్రమే మీకు 1:1 రేషియోలో అయితే మీకు కాయిన్స్ అనేది కన్వర్ట్ అవుతాయి అనమాట. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఏదో ఒక షాపింగ్ చేశారు, ఒక 1000 కాయిన్స్ అనేది ఎర్న్ చేశారు, ఈ 1000 కాయిన్స్ యూస్ చేసుకుని నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అంటే కాదు. దీంట్లో కూడా మీరు అప్ టు 70% మాత్రమే మీరు యూస్ చేసుకోగలుగుతారు అనమాట. అది ఫ్లైట్స్ కి కానివ్వండి లేదంటే హోటల్స్ కి కానివ్వండి మీరు అప్ టు 70% మాత్రమే యూస్ చేసుకోగలుగుతారండి. సో ఇది మనకు ఒక డ్రాబ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఈ కాయిన్స్ వచ్చేసరికి మీరు డైరెక్ట్ గా క్రెడిట్ లోనే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్స్ కి అంటే కాదు, క్రెడిట్ స్టోర్ పర్చేస్ అని ఉంటాయి కదా. సో దాంట్లో కూడా మీరు అప్ టు 70% వరకు మాత్రమే మీరు యూస్ చేసుకోగలుగుతారు అనమాట. ఎప్పుడు మీరు 100% యూస్ చేసుకోగలుగుతారంటే ఈ కార్డ్ లో ఇంకొక ఫీచర్ కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. అది వచ్చేసరికి ఈ క్రెడిట్ కాయిన్స్ యూస్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేది కట్టుకోవచ్చు, లేదంటే మీ యూటిలిటీ బిల్స్ కూడా మీరు ఇక్కడ అయితే కట్టుకోవచ్చు అనమాట. సో దానికి మాత్రమే మీరు ఈ క్రెడిట్ కాయిన్స్ ని 100% యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ 100% కనుక చూసుకున్నట్టయితే మీరు ఒక క్రెడిట్ కాయిన్ ఈక్వల్స్ మనకి 0.5 రూపీ అయితే వస్తుంది అనమాట. అంటే మీకు 50 పైసా కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట ఒక క్రెడిట్ కాయిన్ ఈక్వల్స్ టు. అంటే మీ దగ్గర 1000 క్రెడిట్ పాయింట్స్ ఉంటే వాటిని కనుక మీరు కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, అది వచ్చేసరికి మీకు 500 రూపీస్ వర్త్ అయిన మనీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. దాన్ని మీరు ఎట్లాంటి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోలేరు, ఎలాంటి వేరే మర్చెంట్స్ కూడా ఇక్కడ మీరు ఎట్లా పే చేయలేరు అనమాట. జస్ట్ మీరు యూటిలిటీ పేమెంట్స్ కి కానివ్వండి లేదంటే మొబైల్ రీఛార్జ్ కి మాత్రమే యూస్ చేసుకోగలుగుతారు, లేదంటే క్రెడిట్ స్టోర్ పర్చేసెస్ ఉంటాయి కదా దానికి మాత్రమే యూస్ చేసుకోగలుగుతారు అనమాట. మిగతా ఎక్కడ స్కాన్ అండ్ పే కి కానివ్వండి దేనికి మీరు ఈ క్రెడిట్ కాయిన్స్ అయితే యూస్ చేయలేరు అనమాట. కానీ ఇక్కడ నాకు ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చే ఆఫర్ అయితే కనిపించింది అనమాట. అది మరి ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుందో నాకు కూడా క్లారిటీ లేదు. కానీ మీరు స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో కానివ్వండి, స్విగ్గీ ఫుడ్ ఆర్డర్స్ కానివ్వండి, జొమాటోలో కానివ్వండి, జెప్టోలో కానీ ఎవరైతే ఫుడ్ ఆర్డర్స్ కానీ గ్రోసరీస్ కానీ ఆర్డర్ పెడతారో వాళ్ళకైతే ఒక మంచి ఆఫర్ తీసుకురావడం జరిగింది అనమాట. క్రెడిట్ వచ్చేసరికి ఈ ఆఫర్ ఏందని చూసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఫుడ్ కానీ గ్రోసరీస్ కానీ ఆర్డర్ పెడతారో దాంట్లో మీకు 20% అప్ టు 150 రూపీస్ వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు అరౌండ్ ఒక 750 రూపీస్ వర్త్ అయిన ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టారనుకోండి, దాంట్లో మీకు అప్ టు 150 రూపీస్ వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. కాకపోతే దీంట్లో డ్రాబ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ 1 టైం పర్ మంత్ అయితే ఉంటుంది అనమాట. ఒక మంత్ కి వచ్చేసరికి ఒకటేసారి మాత్రమే ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. కానీ ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేది కూడా మనం క్లారిటీగా చెప్పలేమన్నమాట. ఇప్పుడైతే ఆఫర్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు మినిమం కార్ట్ వాల్యూ వచ్చేసరికి 300 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ ఆఫర్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. అంటే మీరు ఖచ్చితంగా 300 రూపీస్ వర్త్ అయిన ఫుడ్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి ఆర్డర్ పెట్టారనుకోండి, అప్పుడు మాత్రమే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. నా వరకు అయితే ఇది చాలా బెస్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎట్లాంటి కార్డ్ కూడా మీకు 20% డిస్కౌంట్ అయితే ఆఫర్ చేయట్లేదు. ఇది ఒకటి. ఇక్కడ మీకు ఇంకో చిన్న ట్రిక్ చెప్పనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఇలా ఫుడ్ ఆర్డర్ పెడదాం లేదంటే గ్రోసరీస్ ఆర్డర్ పెడదాం అని అనుకుంటారో మీరు డిఫరెంట్ నెంబర్స్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను స్విగ్గీలో నా నెంబర్ తో ఒకసారి ఈ ఆఫర్ ని యూస్ చేసుకున్నాను అనుకోండి, దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకోండి, ఇంకో నెంబర్ తో కనుక లాగిన్ అయ్యారనుకోండి, సేమ్ అక్కడ కూడా మీరు ఇదే కార్డ్ యూస్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి 20% అనేది క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. పక్కగా అయితే వర్క్ అవుతుంది. దీంట్లో ఇంకో డ్రాబ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ కార్డ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు కనుక ఆల్రెడీ మీరు ఒక ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ కనుక హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక కార్డ్, అది టైగర్ ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఈజీ డైనర్ ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఏదైనా సరే మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఈ కార్డ్ వచ్చేసరికి ఇన్స్టెంట్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మీరు ఆల్రెడీ ఇప్పటివరకు నేను ఒక్కటి కూడా ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేయట్లేను అని అనుకుంటే మాత్రం కార్డ్ కడితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడి చేత అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఎట్లాంటి ప్రీమియం బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు, లైక్ మూవీ టికెట్స్ మీద ఆఫర్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మీద ఆఫర్స్ కానీ ఇట్లాంటి కూడా వీళ్ళు ఆఫర్ చేయట్లేదు అనమాట. దీంట్లో మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వివరం కనుక చూసుకున్నట్టయితే 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దాంట్లో మీకు మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసరికి 500 నుంచి వెళ్ళి మాక్సిమం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసరికి 5000 రూపీస్ వరకు అయితే ఉందన్నమాట. సో ఇన్ బిట్వీన్ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. అండ్ దాంతో పాటు ఇది వచ్చేసరికి అప్ టు మనకి 300 రూపీస్ వరకు మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. అంటే మీరు ఒక మంత్ లో వచ్చేసరికి అప్ టు 30,000 రూపీస్ వరకు అయితే మీరు ఫ్యూయల్ కొట్టియచ్చు. కాకపోతే మినిమం ట్రాన్సాక్షన్ చెప్పాం కదా 500 నుంచి 5,000 మధ్యలో మాత్రమే మీరు ఫ్యూయల్ కొట్టిస్తేనే ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. లేదంటే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ పడుతుంది, దాంతో పాటుగా మీకు 18% GST కూడా అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ రేట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా మేము ఫ్లైట్ లో ఎక్కువ ట్రావెల్ చేస్తాం, మేము ఎక్కువ హోటల్స్ బుక్ చేసుకుంటాం అనుకుంటే మాత్రమే ఇది మీకు కొంచెం వర్త్ అయితే అవుతుంది అనమాట. దీనికంటే మీరు SBI క్యాష్ బ్యాక్ కార్డ్ అనేది యూస్ చేసుకోవడానికి బెటర్ అయితే అవుతుంది అనమాట నా ఉద్దేశం ప్రకారం అయితే. అండ్ ఒకవేళ పర్లేదు మేము మా కలెక్షన్ లో పెట్టుకుంటాం అని అనుకుంటే మాత్రం ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా స్విగ్గీ ఇలా మనకి ఫుడ్ ఆర్డర్స్ మీద గ్రోసరీస్ మీద ఆఫర్స్ మేము క్లైమ్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం కూడా ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ జనరేట్ అవ్వగానే మీకు క్రెడిట్ కాయిన్స్ అనేది మీ అకౌంట్ లోకి అయితే క్రెడిట్ అవ్వవు. ఎప్పుడైతే మీకు స్టేట్మెంట్ జనరేట్ అవుతుందో దాని తర్వాత 3 days క్రెడిట్ యాప్ లోకి వచ్చేసరికి అయితే మీకు బ్యాలెన్స్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇది జెన్యూన్ గా అయితే వీళ్ళు ఆఫర్ చేసేది ఏంటంటే 5% కాదు కానీ 2.5% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ గురించి కనుక చూసుకున్నట్టయితే మీ ఒపీనియన్స్ ఏంటనేది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ గురించి వెళ్ళి మీరు ఇంకా వేరే విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది కూడా నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి చెక్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చెబుతాను అనమాట. ఆ వీడియో కనుక మీరు మిస్ అవుతాను కూడా ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పానా, లేకపోతే ఇంకా నేనేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా, లేదంటే ఇంకా వేరే క్రెడిట్ కార్డ్ గురించి చెప్పాలన్నా, నేనేమైనా మిస్ చేశానా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నాకు కూడా కొంచెం నెక్స్ట్ వీడియో చేసిన కొంచెం బూస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.